అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. భూమి పూజల పాలు పంచుకుండ్రు ఇద్దరు పెద్దసార్లు. సీఎం డిప్యూటీ సీఎంలకు బొట్లు పెట్టిండ్రు అయ్యవార్లు. తెలంగాణ అసెంబ్లీ ముంగట అవుతుంది అంతా లొల్లి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసనలు తెలుపుతుండ్రు మళ్ళీ. ఏపీ సీఎం సార్ పోయిండు శ్రీశైలంలో ఉన్న ప్రాజెక్టు కాడికి. అటెనకషికి అట్లనే పోయిండు మల్లన్న స్వామి గుడికి. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిందట అనుకూల తీర్పు. ఇప్పటి నుంచి వాళ్ళ రిజర్వేషన్లలో వస్తుందట ఎంతో మార్పు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయట ఎన్నో ఘోరాలు. భాగ్యనగరంలో దినం పెరుగుతున్నాయట రేపులు నేరాలు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిండట. అగో అసెంబ్లీలో ఆమోదం వచ్చుడు ఆలస్యమే లేదు. అప్పుడే యూనివర్సిటీకి ముగ్గు పోసి ముహూర్తం సాగిండా. అంత ఎగిరిత పడుతున్నట్టే తారీఫ్ చేయవలసిందే. ఈ లెక్కన చెప్పినట్టు ఇదే మోక మీద అన్ని చేసుకుంటా పోతే తెలంగాణ ఆలదే మారిపోతుంది. సీఎం సార్ కారు దిగంగానే అయ్యవార్లు పూర్ణ కుంభంతో ఎదుర్కొచ్చిర్రు. అటిర్కషిక్కి పంతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్కు ఇద్దరికి బొట్లు పెట్టిరు. సీఎం సారు సీదా పూజ మొదలు పెట్టి అయ్యవార్లు మంత్రాలు చదువుతుంటే నీళ్లు జిలకరించి మలి సర్కార్ల ఇట్లా పనులు మొదలు పెడుతున్నాము, ఎసొంటి ఆపది కలగకుండా చూడు తండ్రి అని మనసులో మొక్కుకుంటా పసుపు కుంకుమ వేసినట్టున్నాడు. అటెనకషిక్కి సిమ్టీ వేసి యూనివర్సిటీకి ముహూర్తం సాగిండు. ఆడికెళ్ళి అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకాల కాడికి పోయిండు. ఆడున్న పరద గుంజిండు. యూనివర్సిటీ ఎట్టెట్లా వస్తుందని మ్యాపులు రూపులు పరిశీలించిండు. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఎన్ని ఆర్రాలు ఉంటాయి అని అన్ని కూడా ఆఫీసర్లు ముఖ్యమంత్రి సార్కి వరించిర్రు. మల్లేడు వరకల్లా అందుబాటులోకి రావాలని ఆఫీసర్లతోని అన్నట్టే ఉన్నాడు. అయ్యా సీఎం గారు, మీరు ఇట్లా వచ్చి మంచిగానే ముహూర్తం సాగిపోయింది కానీ అందుబాటులోకి వచ్చేందుకు ఎన్ని దినాలు పడుతుందో, అప్పుడప్పుడు అధికారులను ఏడదాకా వచ్చింది ఏం కథ అని మందలిస్తుండ్రి అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. కార్ పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ముంగట కూర్చొని లొల్లి చేస్తురట. అగోబో దిక్కు అసెంబ్లీ సమావేశాలు అవుతుంటే అందులోకి పోయి ప్రజల తరపున మాట్లాడాలి, జనం సమస్యల మీద సర్కారుతో పోరాడాలే కానీ అట్లా బయట కూర్చొని కాయం ఎందుకు చేస్తుర్రు అంటారా? అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. చూసినరా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఏకమై అసెంబ్లీ ముంగడ కూర్చొని ఇట్లా సీఎం డౌన్ అంటుర్రు. అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు రాష్ట్రంలో ఏడ గడబడ కూడా గట్టిగా జరగకుండా చూసేటోళ్ళ ఇది. పోయి అసెంబ్లీ ముంగట అట్లా లొల్లి చేస్తుంటే ఊకుంటారా? ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇనకుంటే ఎత్తుకపోయినరు. ఇగో కేటీఆర్ సార్ను ఎట్లా లావాటుకపోతుర్రో చూడుర్రి. చూసినరా, కౌశిక్ రెడ్డి సార్ కేటీఆర్ సార్ను పోలీసులు ఎత్తుకపోనీయకుండా ఆపుకుంటా సీఎం డౌన్ అంటుంటే కేటీఆర్ సారేమో డౌన్ అంటున్నాడు. తారక రామారావు సార్ను దగ్గరికి మలిచేసరికో ఏమో కానీ డౌన్ అనే గూత కూడా చక్కగా ఎల్లుతలేనట్టు అనిపిస్తలేదు. మళ్ళా సరాయించుకొని ఇట్లా డౌన్ అనుకుంటా లొల్లి చేసిండు. మరి వీళ్ళు ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చేదందుకు అట్లా ఆగమాగం చేసిర్రా? అసెంబ్లీలో కాంగ్రెస్ ఎత్తిపొడిచే మాటలకు ఏం సమాధానం చెప్పరాక ఇట్లా ఏకమత్ చేసిర్రో కానీ మొత్తం మీద కేటీఆర్ సార్ను కాపాడుకునేందుకు తోడ ఉట్టకపోయినా తమ్ముని కంటే ఎక్కువనే అనుకునే కౌశిక్ రెడ్డి సారు పానాలను పనంగా పెట్టి పోలీసుల నుంచి కేటీఆర్ సార్ను కాపాడుకునేందుకు వీరోచిత పోరాటం చేసినట్టే అనిపిస్తలేదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టించురు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టించురు, చాలా మంది అభివృద్ధి చేసిరు, సైబరాబాద్ నగరాన్ని చంద్రాల సారు వైఎస్ఆర్ కట్టించురు అంటున్నాడు తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు. 4వ మహానగరాన్ని కట్టేది ఎవరో ఏం కథ అంటారా? ఇక చెప్పుకొచ్చుండి. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి ఇన్నరా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ ఏమంటుండో? 4వ సిటీని మలి సర్కారు మంత్రులతో కలిసి సీఎం సారు కట్టిస్తుండట. బయటి దేశంలో ఉన్న న్యూయార్క్ నగరం కంటే పెద్దగా అన్ని సౌలతులతోని అందుబాటులోకి వస్తుందట. అట్లా తీసుకొచ్చే జిమ్మెదారి స్వయంగా ముఖ్యమంత్రి సారే తీసుకుంటాడట. పనులన్నీ ఒడిచిపోయే వరకల్లా బయటి దేశంలో ఉన్న పెద్ద కంపెనీలను పిలిపించి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తాడట. అయ్యా సీఎం గారు, గాలిలో పేక మేడలు కట్టినట్టు మాటలతోని మెడలైతే కడతలేరు కదా. ఉన్నదున్నట్టు చెప్పాలంటే ఎన్నికల ముంగట ఒక మాట, ఎన్నికల
ఎన్నికల తర్వాత ఒక్క మాట, మీ షెయి సర్కారుల శాతాలు ఎట్లున్నాయంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు ఉన్నాయి. గెలిచిన 100 రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామంటారు. ఎన్ని అమలు చేసిండ్రు సారు? చెప్పినయే లాపర్వా చేస్తురు, చెప్పని ఏమో ముంగటేసుకొని పొద్దు గడుపుతురు. ఇదే నా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు తెస్తామని మీరు ముఖ్యమంత్రి అయిన తొలతల నుంచి చెప్తుర్రు. ఎన్ని కంపెనీలు తెచ్చిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ను ఎమ్మెల్యేలంతా కలిసిరట. మనిషికింత మిఠాయి తీసుకపోయి నోరు తీపి చేస్తుర్రట. అగో సీఎం సార్ పుట్టినరోజు ఇప్పట్లా లేదు, పెళ్లి రోజు కూడా కానట్టున్నది. ఆఖరికైనా మనమని పుట్టినరోజు కూడా లేదు. మరి ఇప్పుడు ఎందుకు స్వీట్లు తినిపిస్తుర్రు అంటారా? అరుచుకుందాం పారే. అగో దావకాన్ల మంత్రి దామోదర సారు శాల్వాగా అప్పిండు, పువ్వుల గుత్తి చేతుల్లో పెట్టిండు. అటెనక సిక్కి అందరి ఎమ్మెల్యేలతో కలిసి ఇట్లా స్వీటు ముక్క తీసి సారు నోట్లే పెట్టిండు. తీయగున్నదని సారు కూడా సప్పరిస్తున్నాడు. అటెనక సిక్కి మనిషికో స్వీటు సీఎం సారుకు మంచిగానే తినబెట్టిరు. మరి ఎందుకు నోరు తీపి చేస్తుర్రు అంటారా? ఏం లేదులా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేస్తామని సీఎం సారు మాట ఇచ్చిండట. అందుకే ఆ సంబరంలో ముఖ్యమంత్రి సారుకు సన్మానం చేసి తీపి తినిపించుకుండ్రు. అటెనక సిక్కి సారుకు డప్పు ఇచ్చి డప్పు సప్పుడు కూడా చేపించిండు. కానీ సీఎం సార్ డప్పు పట్టుకొని కొడుతుంటే అస్సలు అనిపిస్తున్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు శ్రీశైలం ప్రాజెక్టు కాడికి పోయిండట. అగో ప్రాజెక్టు కాడ వరద వస్తున్నదని ఆఫీసర్లు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడిచిర్రు. మరి ఆడ ఇప్పుడు ఎట్లున్నది ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకునేందుకు పోయిండా. ఎన్ని గేట్లు ఎత్తిర్రు, ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదని తెలుసుకునేందుకు పోయిండా. తెలుసుకుందాం పరి. అగో సీఎం సారు శ్రీశైలం డ్యాము మీద ఉండి ఆఫీసర్లతోని అన్ని మాట్లాడుకుంటా అన్ని ముచ్చట్లు అరుచుకున్నట్టే ఉండు కదా. అటెనక సిక్కి అయ్యవారు ఆరతి అంటుపెట్టి ఇయ్యంగానే మనసుల గోదావరి తల్లిని మొక్కుకొని ఇట్లా గంగకు ఆరతి ఇచ్చిండు. అమ్మా గలగలపారే గంగమ్మ తల్లి, మా పసుపుకోమ పార్టీ ఆంధ్రాల ఏలుబడిలకు వచ్చింది కాబట్టి కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుకుంటా మా పల్లె పల్లెకు రావాలే తల్లి, అన్నదాతలను ఆదుకోవాలి అని మనసులో దలుచుకొని కొలుసుకున్నట్టే ఉన్నాడు. ఆడికెళ్ళి గుడికాడికి పోయి మల్లన్న దేవుని దర్శనం చేసుకున్నాడు. అయ్యవార్లు కూడా సీఎం అయినాక మొదటిసారి వచ్చిండని మంచిగానే ఎదుర్కొన్నారు. ఆలయం అధికారులు కూడా అన్ని మర్యాదలు మంచిగానే చేసినట్టురు. గోత్రనామాలు అరుచుకొని పూజలు కూడా చేసిర్రు. స్వామివారి ప్రసాదం సీఎం సార్కు తినిపించిర్రు. ఇట్లా శ్రీశైలం ప్రాజెక్టు కాడ సీఎం సారు వచ్చుడుతోని పండుగ లెక్కనే అనిపించిందట. సిద్దిపేట జిల్లాలో ఉన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ పట్టణానికి తాగే నీళ్లు అందిస్తారట. అగో కారుపాటి సర్కారు ఉన్నప్పుడు కూడా మహానగరానికి మంచినీళ్లు అందిస్తున్నామని చెప్పిర్రు. మళ్ళా పనిగట్టుకొని మల్లన్న సాగర్ నీళ్ల ముచ్చట ముంగటేసింది ఎవరు, ఎందుకు ఆ టాపిక్ వచ్చింది అంటారా ఈ ముచ్చట నుండి. ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్ షామీర్పేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్ లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు. ఇన్నరా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటున్నాడు? మల్లన్న సాగర్ నుంచి నీళ్లను కొలాయించి షామీర్పేట చెరువు నింపి అండ్లకెళ్లి జంట నగరాలు హైదరాబాదు సికింద్రాబాద్ మొత్తానికి ఇంటింటికి నీళ్లు అందిస్తారట. అయ్యా కారుపాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా అట్లనే చేద్దామని గోదావరి నీళ్లను ఇట్లా పట్టుకొచ్చిండు. అసలు మీరు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కథనే ఒడిచిపోయింది, మేడిగడ్డ మొత్తం మేడి పండు లెక్క తయారైంది అన్నారు. ఉన్న ప్రాజెక్టులని ఎండతాటు చేస్తారు. ఇప్పుడు తిరిగి మళ్ళా అవే నీళ్లను పట్టణానికి తీసుకుపోబడితే అంటే కాళేశ్వరం తెలంగాణకు కలిసి వచ్చినట్టే కదా సారు. ఎందుకంటే మల్లన్న సాగర్లో ఉన్న నీళ్లు కూడా కాళేశ్వరం కెంచి మళ్లించినాయే నాయే. గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చేయబట్టే తెలంగాణ అంతటికి ఇట్లా నీళ్లు వస్తున్నాయంటే కారుపాటికి ఏడ పేరు దక్కుతుందో అని మేడిగడ్డను మేడిపండును చేసిండ్రా సారు. మీ రాజకీయం లీడర్ల ముచ్చట ఎట్లుంటదంటే గడ్డ్యాం గాలినా సరే కానీ పాలుని దుడ్డమేయద్దు అన్నట్టు ఉంటది సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది కదా. ఇప్పటికే తెలంగాణ సర్కారు పెద్ద కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించింది. మరి చాలా దినాల సంధి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు దండలాడుతున్న మందకృష్ణ మాదిగ సార్ ఏమంటున్నాడు ఏం కథ ఓసారి ఆయన అడిగి తెలుసుకుందాం. పారి ఉన్నారా సారు? ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు.
ఇన్నరా మందకృష్ణ మాదిగ సార్ ఏమంటుండో 30 ఏళ్ల కళ ఇవాళ సాకారం అయిందని మస్తు మురిపెంలో ఉన్నాడు కదా. కానీ చూసిర్రా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంతో కొట్లాడినరు, ఏండ్లకేండ్లు పోరాటాలు చేసిర్రు. మొత్తానికి వాళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది. సుప్రీంకోర్టు తీర్పుతోని ఇవాళ ఎస్సీలందరూ కూడా చాలా సంబరంగా ఉన్నారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు వచ్చినాక హైదరాబాద్కున్న గౌరవం గంగల పడి తుంగల కొట్టుకపోతుందట. హైదరాబాద్ సిటీ ఇమేజ్ డ్యామేజ్ మొత్తం అయిపోతుందట. భాగ్యనగరం మొత్తం బర్బాత్ అయిపోతున్నదట. ఆగమాగం ఉన్నదట. అంత ఖరాబ్ ఉన్నదట. చెప్పుకోనికి నామోషి అన్నట్టు తయారైందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు ఏం కథ అంటారా ఈ నుండి. హైదరాబాద్ లో ఒక్క రేప్ కేసు జరిగితేనే హంగాం అయిపోయేది గతంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ మూల కోటి అంటారు, ఆ మూల కోటి అంటారు. సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. 1 2 3 4 అని తలంచుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా? హైదరాబాద్కున్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా? ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం ఏమంటున్నదో, బీఆర్ఎస్ ఏలుబడిలా పట్నంలో ఒక రేప్ కేసు అయిందని తెలిస్తే మట్టుకు హంగామా చేసి అప్పటి సర్కారు ఆగమాగం చేసి అందరిని దొరకబట్టి మళ్ళీ తేప ఇసొంటి జరగొద్దు అన్నంత పకడ్బందీగా చూసేటోళ్ళట. ఇప్పుడు దినామడ్డగోలుగా రేపులు అవుతున్నా కూడా షెయి సర్కారు పట్టించుకుంటలేదన్న తరీకలు అనుకొచ్చింది. అమ్మ మాజీ చదువుల మంత్రిగా పనిచేసిన సబితమ్మ గారు తమరి బీఆర్ఎస్ ఏలుబడిలా చిన్నపిల్లలను కూడా ఖరాబు చేసి చంపిన సాడే సాధుగాలు కూడా ఉన్నారు. అప్పుడు ఏ పార్టీ చర్యలు తీసుకుర్రో మీకు తెలియంది కాదు. గత ప్రభుత్వంలో గట్లనే గాలబడ్డది, ఈ ప్రభుత్వం ఏలుబడిలా గట్లనే ఏడిచింది. అయినా మీరు ఎత్తి పొడుచుకునుడు మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే తెలంగాణ మీ ఏలుబడిలనే బంగారు తెలంగాణ ఎప్పుడో అయ్యేది. కానీ మీ రాజకీయం లీడర్లకు అసొంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఎప్పుడు పర్సనల్ ముచ్చట్లు ముంగటేసుకునుడు, వ్యక్తిగత దూషణలు చేసుకునుడు, ప్రజల కోసం ఆలోచించకుడు తక్కువనేనా? మొన్న అసెంబ్లీలో మీరు పంచాయతీ పెట్టుకునే కాడికి వచ్చే ఆ లొల్లితోని ప్రజలకు పావులంతైనా ఫాయిదా ఉన్నదా మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీతారామ ప్రాజెక్టు కాడ ఆఫీసర్లు ట్రయల్ రన్ చేసిరట. అగో అప్పట్లో ఓ పారి ట్రయల్ రన్ చేసిర్రు. పంపులు, మోటార్లు, స్టార్టర్లు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, సక్సెస్ అని కూడా చెప్పిర్రు. మళ్ళీ ఇప్పుడు ట్రయల్ రన్ చేసుడు ఏంది అంటారా? ఏమో మరి అది సక్సెస్ అయిందా కాలేదా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. వారెవా పంపులకెళ్ళి బోల్రిచ్చిన కుండలకెళ్ళి కుడుకలు దుంకినట్టే నీళ్లు దొంకుతున్నాయి కదా. పంప్ హౌజులకెళ్ళి వాటర్ ఇట్లా బయటకు వచ్చినాయి. ఇన్నొద్దులు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజులు బరాబరు పనిచేస్తాయా అని ఆఫీసర్లు ఒకదాని తర్వాత ఒక్క పంపు అన్ని చెకింగ్ చేసిర్రు. ఇప్పుడు అన్ని పంపులు పనిచేస్తున్నాయి కాబట్టి గోదావరి నీళ్లను సీతారామ ప్రాజెక్టుకు పట్టుకొచ్చి పల్లెకు వారిస్తారట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, సీతారామ ప్రాజెక్టు ఒకటే కాదు, మేడిగడ్డ మీదికెళ్ళి రంగనాయక సాగరు, మలనా సాగరు, కొండపోశమ్మ సాగర్ కూడా నింపితే అందరికీ మంచిగుంటుంది. తెలంగాణలో అన్ని పల్లెలు పచ్చగా ఉంటాయి సారు, మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ లిల్లీ పుట్లాట. కారు పార్టీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడంను చూస్తే దెబ్బకు సలిజ్వరం అందుకొని 4 చెద్దర్లు కప్పినా ఆగకుంటున్నదట వాళ్ళకు జ్వరము. అగో మొన్ననే మలి సర్కారు మంత్రులు మందలిస్తే ఏడుచుకుంటా బయటకు పోయిన సబితా మేడంను చూసి కాంగ్రెస్ సర్కారు ఎందుకు బుగులు పడుతుంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు ఏం కథ అంటారా ఈ నుండి. సబితక్కనే చూసి వణికిపోతున్న ఈ పనికిమాలినోళ్ళు ఈ లిల్లీ పుట్లు కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేరు. ఏమిడికి మీ ముఖానికి కేసీఆర్? సబితక్కకు 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికిపోతున్న మీకు కేసీఆర్ దేనికిరా? అగో ఇన్నరా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? అయ్యా కేటీఆర్ సారు ఇన్నారు కదా మీరు కూడా, నిన్న మైకు పట్టుకొని మా నోట్లకెళ్ళి గలీజు మాటలే ఎల్లయి. మా కేసీఆర్ సారు మా కారు పార్టీ వాళ్ళకు సంస్కారం నేర్పిండు, మేము తప్పు మాట్లాడడం, సుధపూసలము పత్తిత్తులం అంటిరి. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి సారు సీదా రారా పోరా అనబట్టే. ఇదేనా సారు మీ కేసీఆర్ సారు మీకు నేర్పిన సంస్కారం? ఇదేనా మీ కారు పార్టీ వాళ్ళ క్రమశిక్షణ? అంటే మీరు ఎవరినన్నా ఏమన్నా అనొచ్చు, బయటి పార్టీ నాయకులు అంటే రాష్ట్రంలో ఉన్న అందరినీ అన్నారని బదనాం చేస్తారా ఎట్లా? అయ్యా జగదీశ్వర్ రెడ్డి సారు, మీరు అక్రమాలు చేయకుంటే, అవినీతి చేయకుంటే, అసలు మీరు తప్పులే చేయకుంటే పబ్లిక్ మీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఏలుబడిలకు ఎందుకు తెచ్చుకోలేదు? మీ కేసీఆర్ సార్ను ముచ్చటగా 3వ పారి ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? ఎందుకు ఈ తేప కారు పార్టీకి పగ్గాలు ఇయ్యలేదు? మీరు సత్యహరిచంద్రుని లెక్క మాటలు మాట్లాడితే ఎట్లా సారు? పబ్లిక్ అంత చూస్తురు, ఎవరు ఏసంటోల్లో మాయేరికే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు చెట్ల కొమ్మలు పట్టుకొని సడాకులు సాపు చేస్తున్నారు. అగో బాలన్న పొరక శిబిర్లు పట్టుకొని రోడ్లు ఊడిచేది సాఫ్ సఫాయి కార్మికులు కదా. మున్సిపాలిటీ కార్మికులు అనబోయి పోలీసులు అన్నవా అనేరు. నేను అన్నది కరెక్టే, మీరు ఇన్నది బరాబరే. ఏ రోడ్డు సాపు చేస్తున్నారు ఏం కథ అంటారా? చూడుని మీరే. వరెవ్వ లాఠీలు పట్టుకొని డ్యూటీలు చేసే పోలీసులు బందుకు పెట్టి ఇట్లా రోడ్లు సాపు చేసే పనిలా మునిగిన్రు. వాళ్ళు అట్లా ఊడుస్తుంటే సీసబక్కలు సడగు మీద కదులుతున్న సప్పుడు వస్తున్నది కదా. వాస్తవానికి అవి పలిగిన సీసల ముక్కలు, ఉల్లిగడ్డలు.
మరి ఏ రోడ్డు మీద ఎన్నిగానం బలిగిపోయి పడ్డాయి? ఏ శరం తప్పినోళ్ళన్నా పుల్లుగా దాగి ఈడ ఖాళీ సీసాలు వలగొట్టి పోయినరా అంటే కాదు. అసలైతే బీరు సీసాలు కోటర్ సీసాల లోడుతోని పోతున్న లారీ, ఉల్లిగడ్డల లోడుతోని పోతున్న లారీ, 2 లారీలు హైదరాబాద్ విజయవాడ పెద్ద రోడ్డు మీద పోతున్నాయట. చౌటుప్పల కాడికి రాగానే ఒకదానికి ఒకటి గుద్దుకొని టక్కరి పెట్టుకున్నాయట. గుద్దుకున్నాడు ఆలస్యమే లేదు. ఆ 2 లారీల్లో ఉన్న సీసాలు ఉల్లిగడ్డలు సడకు మీద వాకిట్ల మక్కలు కదా ఎండబోసినట్టే పడ్డాయట. ముచ్చటెరికైన రక్షక భటులు రంగంలకు దిగిర్రు. ఉల్లిగడ్డలుంటే ఏం కాకపోవు, కార్ల టైర్ల కింద పడి నలిగిపోయేటి కానీ సీసా బక్కలు అట్లా కాదు కదా, వాహనాల టైర్లనే కోసుడుకు వస్తాయా. అందుకే సాఫ్ చేసేటోళ్ళు వచ్చే వరకు ఆలస్యం అయ్యేటట్టున్నదని పోలీసులే మనిషికో కొమ్మ ఇరుసుకొచ్చిర్రు. చూస్తున్నంత సేపట్ల సాఫ్ చేసిర్రు. అట్లా సాఫ్ చేస్తుంటే అబ్బా రక్షక భటులకు కూడా రోడ్లు ఊడిచేంత మంచి మనసు ఉంది చూడుండ్రి అని అందరూ తారీఫ్ చేస్తుర్రు. ఈ వీడియో చూసుకుంటా శబాష్ పోలీస్ సార్లు అని మెచ్చుకున్నోళ్ళే కానీ మెచ్చుకోనోళ్ళు లేరు. సార్లు, ఓ పోలీస్ సార్లు, మీరు ఇంత బిరానా ట్రాఫిక్ క్లియర్ చేసినందుకు మా బాలన్న ముచ్చట్లు తరపున కూడా శనార్థులు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల తహసీల్దార్ ఆఫీస్ కాడ ఉన్న ఉష్క కుప్ప మాయమైందట. ఎంఆర్ఓ కార్యాలయం కాడ నుంచి ఎవరైనా ఎత్తుకపోయిర్రా, లేకుంటే అధికారులే అదాన్ని ఎక్కడికైనా తరలించిర్రా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా చిన్నకోడూరు దాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు, పోదాం పారి, చలో చిన్నకోడూరు. జంగిడి శ్రీనివాస్ సారు జరిగిన ముచ్చటంతా పొల్లు పోకుండా చెప్పు, బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళు వింటారు. తహసీల్దార్ గారు కూడా స్వయంగా చెప్పడం కూడా జరిగింది. 3 లారీలు దాదాపుగా 40 టన్నులు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వేలపాట వేసిరు. సుమారుగా 2,05,000 రూపాయలు ఆ వేలంలో వచ్చినటువంటిది విషయం తెలియజేశారు. అర్రాసు పాట వాడినంటే అయ్యే పాయ, మళ్ళా ఉష్కే మాయమవుడేంది సారు? కానీ ఈ రోజు అక్కడ మాయమైనటువంటి ఇసుక 4 లారీలు. 3 లారీల ఉష్క కుప్పలకు టెండర్లు వేసిరట గాని 4వ లారీతోని తెచ్చిన ఉష్కెకు అర్రాసు పాట వాడలేదట. ఆ కుప్ప మాయమైందని అనుకొచ్చుండు. అయ్యా జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి గారు చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయం కాడ పోసిన ఉష్కె రాశి ఉన్నట్టుండి మాయమైందట. మీ అధికారులే మాయం చేసిర్రా, ఎవరైనా ఎత్తుకపోయిర్రా, ఎంక్వైరీ చేయించుర్రి. దొంగసాటుగా తరలిపోతున్న ఉష్కెను పట్టుకొని మళ్ళా ఆ ఉష్కెనే దొంగతనంగా మాయం చేసుడు ఏందో. అంతగానం ఉష్కెను అగడు పట్టినట్టు ఎవరు బుక్కి ఉంటారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లనే అసలు ఉన్నాయో ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.